హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్. ఈరోజు మీకు ఒక స్వీట్ రెసిపీ అనేది నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఏంటబ్బా అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. బ్రెడ్కి సంబంధించినది ఒక స్వీట్ రెసిపీ అని చెప్పచ్చండి. బ్రెడ్ ఇష్టపడి తినే వాళ్ళందరికీ ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కట్ చేసిన వాటన్నిటిని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. దానిలోకి మిల్క్ లేదా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ మిల్క్ యూస్ చేస్తున్నాను. కొంత మిల్క్ అనేది యాడ్ చేసుకొని అసలు ఏమీ గడ్డలు అనేవి లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి నేను 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అంటే 2 కప్స్ మిల్క్ అండి. ఆ మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీటిని మనం అంటే కొంత కాగిన తర్వాత పొంగుతూ ఉంటాయి కదండి. ఆ టైంలో మీరు ఇలాగా గరిటెతో కదిలిస్తూ ఉండాలి. అంటే మీగడ అనేది ఫామ్ అవ్వకుండా మనం కదిలిస్తూ ఉండాలి. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇలాగ నేను 3/4 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేయండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా దీనిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి చేయండి, లేకపోతే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. అంటే పర్ఫెక్ట్గా రాదు. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ మీరు ఇలా పొంగే వరకు కూడా కొంచెం థిక్గా చేంజ్ అయ్యే వరకు కూడా దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని దీనిలో 2 to 3 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండండి. అంటే ఒకసారి అలా కలిపి ఒక 2-3 మినిట్స్ ఉంచండి. దీనిలోకి మనకి టేస్ట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 2-3 మినిట్స్ మీరు కలిపిన తర్వాత దీనిలోకి 1/4 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన 2 మినిట్స్ బాగా దీన్ని మిక్స్ చేసిన తర్వాత దీనిని పక్కకు పెట్టేయండి. దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనిని దించిన వెంటనే సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా, లేదా కూల్గా అయిన తర్వాత కూడా దీనిని మనం సర్వ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను చల్లారిన తర్వాతే దీనిని తిన్నాను. సో చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు యాడ్ చేశాను. ఇక్కడ నేను మీకు తిని కూడా చూపిస్తున్నాను కదండి. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. అంటే ఈజీగా ఫాస్ట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలాగే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.